మూవింగ్ టు థర్డ్ న్యూస్. విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులోకి ఒకవైపు గుజరాత్ మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ ఎంట్రీ ఇవ్వడం, మరోవైపు నిందితుల కస్టడీ ఇవాల్టితో ముగుస్తుండడంతో అసలు ఏం జరగబోతుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయం కేంద్రంగా నిందితులను ఇంటెలిజెన్స్ అధికారులు విడివిడిగా విచారిస్తున్నారు. రహమతుల్లా షరీఫ్, మహమ్మద్ దానిష్, మిర్జా సోహెల్ బేగ్, సైదా బేగం, అబ్దుల్ సలాంను 4 రోజులుగా ప్రశ్నించిన అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు. ప్రధానంగా అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో నిందితులకు ఉన్న సంబంధాలు, స్థానికంగా వారు పన్నిన కుట్రల కోణంపై విచారణ ముమ్మరం చేశారు. ఇక విచారణలో పలు ఎలక్ట్రానిక్ పరికరాలను, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అందిన నిధులు, డిజిటల్ నెట్వర్క్ ద్వారా సాగించిన కమ్యూనికేషన్లపై కూడా నిందితులను లోతుగా ఆరా తీస్తున్నారు. 5 నిందితులు ఇచ్చిన సమాచారంలో వైరుధ్యాలుండటంతో వారిని వేర్వేరుగా విచారిస్తూ రహస్యాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు నిందితుల కుటుంబ సభ్యుల వివరాలు, వ్యక్తిగత వివరాలు, ఆర్థిక స్థితిగతులు ఇలా అన్నింటిపైన కూడా ఫోకస్ పెట్టి ప్రతి అంశాన్ని సేకరిస్తూ ఉన్నారు. బెన్ ఎక్స్ గ్రూప్ ఏర్పాటు వెనుక లక్ష్యం ఏంటి, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది తేల్చే పనిలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ అందుబాటులో ఉన్నారు. వసంత్, ఈ విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో ఏం జరుగుతోంది? కొత్త టీమ్స్ కూడా ఇన్వెస్టిగేషన్ టీంలో యాడ్ అయ్యాయి. సో ప్రస్తుతం నిందితులు చెప్పిన ఆన్సర్స్ ఏవి కూడా పొంతన లేకుండా ఉండడంతో, కస్టడీ ముగిస్తూ ఉండడంతో మళ్ళీ వాళ్ళని కస్టడీకి కోరే అవకాశం ఏమైనా ఉందా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో ఇటు ఏటీఎస్తో పాటుగా ఇంటెలిజెన్స్ బ్యూరో, అలాగే ఎన్ఐఏ బృందాలు కూడా ప్రస్తుతం ఎవరైతే నిందితులు 5 సంబంధించిన కస్టడీ ఉందో వారిని విచారిస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన లింక్స్ కూడా ఈ ప్రస్తుతం విజయవాడలో అరెస్ట్ అయినటువంటి ఈ 5 తోటి 3 విజయవాడకు చెందినటువంటి వాళ్ళు, ఈ కస్టడీలో ఉన్నటువంటి మిగతా 2కి సంబంధించినటువంటి వారితోటి ప్రస్తుతం కాంటాక్ట్ అయి ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు కూడా రాబట్టే పనులు అయితే నిమగ్నం. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగానే పోస్టులు పెట్టడం, ఏవైతే రాడికల్ భావజాలానికి యువతను ఆకర్షించే ప్రయత్నం చేసేలాగా వీరు వ్యవహరించారనే ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పటికే ఫారెన్ హ్యాండ్లర్గా ఉన్నటువంటి వ్యక్తి ద్వారా వీరు నిత్యం సంప్రదింపులు జరగడం, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం, ఇటు బీహార్, రాజస్థాన్, అలాగే వెస్ట్ బెంగాల్తో పాటుగా కర్ణాటక, ఇటు తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలకు చెందినటువంటి వారందరితో నిత్యం వీరంతా కూడా టచ్లో ఉన్నారు. అలాగే ఎవరెవరైతే ఈ కార్యక్రమాలకు పాల్గొనాలని, పాల్పంచుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి వీరందరూ సోషల్ మీడియా గ్రూప్లో యాక్టివ్గా పనిచేశారో వారందరూ కూడా విచారించే ప్రయత్నం చేస్తూ వారికి వీరికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఇప్పటికే సయీదా బేగంకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పోస్టులను వేరొకరు హ్యాండిల్ చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే సయీదా బేగం అకౌంట్కి డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి, సయీదా బేగం ఎందుకు ఈ సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టిందనే కూడా ప్రస్తుతం ఆరా తీశారు. అలాగే విజయవాడకు చెందినటువంటి సోహెల్ బేగ్ కావచ్చు, మహమ్మద్ డానిష్ కావచ్చు, అలాగే ఇంకొకరు వారందరికీ సంబంధించిన రహమతుల్లాకి సంబంధించి కావచ్చు, వీరి పాత్ర ఏంటనే కూడా దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు అల్మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతోటి ఒక కమిటీని కూడా ఫామ్ చేసి ఒక ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా మరిన్ని విద్రోహ చర్యలకు పాల్పడాలని ఏమైనా ప్రయత్నం చేస్తారనే కూడా దర్యాప్తు అయితే చేస్తారు. ఇక అబ్దుల్ సలాం ఎవరైతే ఉన్నారో ఈరోజు కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి, అతని నుంచి కూడా మరిన్ని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. ప్రధానంగా ఈ 5 సంబంధించి మొదట అరెస్ట్ అవగా వీరికి సంబంధించి మిగిలినటువంటి 7 ఇప్పటికే అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంటర్లో వెళ్ళి ఎవరైతే ఉన్నారో వారికి వీరికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటనే కూడా దర్యాప్తు చేస్తారు. ప్రధానంగా ISISతో పాటుగా IQIS లాంటి సంస్థలకు వీరు సహకారం అందిస్తున్నారా, ఎవరైతే ఫారిన్ హ్యాండ్లర్గా ఉన్నారో ఈ షుకూర్కి సంబంధించినటువంటి సమాచారం ఏంటనే కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ATS గుజరాత్కి సంబంధించి, బీహార్, అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు సంబంధించి ATS బృందాలు కూడా ఇక్కడికి వచ్చి వారి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం 7 రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు కాబట్టి వారిని కూడా రేపు కస్టడీ కోరబోతున్నారు. ప్రస్తుతం ఈ 5 కస్టడీ ఈ రోజుతో ముగియబోతోంది. రేపు ఉదయం వారిని తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అప్పగించబోతున్నారు. వీరి స్టేట్మెంట్ల ఆధారంగా మిగిలినటువంటి 7 ఎవరైతే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారో అరెస్ట్ అయ్యి వారిని కూడా కస్టడీ కోరబోతున్నారు. మరోవైపు ఈ కేసులో చాలా కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి ప్రధానంగా NIA బృందాలకు ఈ కేసును అప్పగించేందుకు విజయవాడ పోలీసులు కూడా సిద్ధమవుతున్నారు. ప్రధానంగా టెర్రర్ లింక్స్కి సంబంధించిన మూలాలు చాలా ప్రధానంగా ఇందులో బయటపడినటువంటి నేపథ్యంలో వీరు ఎక్కడెక్కడ ఉద్రోహ చర్యలకు పాల్పడాలని ప్రయత్నం చేశారు. అయితే ప్రాథమికంగా వీరు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుగానే తాము పరిగణిస్తున్నాం. అయితే తాము చేసిందని తప్పు ఇప్పటికైనా కస్టడీలో పోలీసులు ఎదుట వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఈ వ్యవహారంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే NIAతో పాటుగా IB అలాగే మిగిలినటువంటి దర్యాప్తు బృందాలు ఉన్నాయో వీరు
ఇప్పటికే వారి నుంచి కీలక వివరాలు కూడా సేకరించారు. వారి సోషల్ మీడియా హ్యాండిల్స్, బ్యాంక్ ఖాతాలు, వారి పర్సనల్ వారి కుటుంబ సభ్యుల వివరాలతో పాటుగా వీరు ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్నారు, అలాగే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలతో సంప్రదింపులు ఎలా జరిపారు, ఎన్క్రిప్టెడ్ మెసేజెస్లు ఎట్లా పంపించారు, ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఖిలాఫత్ రాజ్య స్థాపన కోసమే అడుగులు వేస్తున్నామని పోస్టులు ఏవైతే పెట్టారో వాటన్నిటి గురించి కూడా ఆరా తీశారు. వారి వివరాలను రికార్డ్ చేశారు. వారి స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా నమోదు చేసుకొని రేపు కస్టడీ ముగిస్తుంది. ఈ రోజు కస్టడీ ముగుస్తుంది కాబట్టి రేపు వారిని రాజమండ్రి సెంట్రల్ తరలించిన తర్వాత మిగిలినటువంటి 7 కస్టడీ కోరబోతున్నారు. మొత్తం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈ కేసుల మొత్తాన్ని కూడా ఎన్ఐఏకి అప్పగించేందుకైతే విజయవాడ పోలీసులు సిద్ధమవుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వసంత్.